10 ఏళ్ల పాటు కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ వెనక్కి తగ్గలేదన్నారు బీఆర్ఎస్ నేత గుత్తా అమిత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 13న జరగనున్న చెలో నల్గొండ బహిరంగ సభకు విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండ సభతోనే పోరాటం మొదలవుతుందన్నారు గుత్తా అమిత్. గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు 13వ తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం 2:30-3 గంటలకు చలో నల్గొండ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని గ్రామాల్లో చర్చ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రానికి సంబంధించిన జీవన రేఖలు ఏవైతే ఉన్నాయో, మన ముఖ్యమైన లైఫ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన నదులు కృష్ణా, గోదావరి. అందులో ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినంత వరకు కృష్ణా అనేది చాలా ముఖ్యమైన నది. మన జిల్లాకు వరప్రదాయిని. మన జిల్లాలో కృష్ణాకి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో శ్రీశైలం ద్వారా కానివ్వండి, లేకపోతే మన నాగార్జున సాగర్ ద్వారా కానివ్వండి, వాటికి సంబంధించిన ప్రాజెక్టుల వల్ల ఆల్మోస్ట్ ఒక 6.5 లక్షల నుంచి 6.5 to 6.6 lakh ఏకర్స్ ఈరోజు ఆయకట్టు ఉంది మనకు. ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగించినట్టయితే ప్రతి అవసరానికి కూడా మనం వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ట్రిబ్యునల్లో కృష్ణా వాటర్కి సంబంధించినంత వరకు మా రాష్ట్ర హక్కులు ఏవైతే ఉన్నాయో ఒక 50% అన్నా మినిమం మాకు కావాలా. ఆ హక్కులు ట్రిబ్యునల్లో మాకు కల్పించిన తర్వాతనే మేము అట్లాంటి ఆలోచన ఏదైనా ఉంటే చేస్తాము. ఈ ప్రాజెక్టులను ఎట్లా నడుపుతాము, రాష్ట్ర అవసరాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ సహకారం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఆపరేషన్ మాన్యువల్ ఒకవేళ రూపొందించి అది మాకు కూడా ఒకవేళ చూపించిన తర్వాత మేము కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టులను మేము కేఆర్ఎంబీకి అప్పచెప్తామని చెప్పేసి పలు డిమాండ్లను మనము కేఆర్ఎంబీ ముందు ఉంచడం జరిగింది. వాళ్ళు దాని మీద ఏ విధమైన రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. కాబట్టి గడిచిన 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కానీ కేఆర్ఎంబీ కానీ ఎంత ప్రెషర్ పెట్టినా అని కూడా సరే ఈ ప్రాజెక్టులను ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ ప్రాజెక్టులను ఇప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాబట్టి మన రాష్ట్ర